వెజైనల్ డిశ్చార్జ్ లేదా తెల్లబట్ట అవ్వడం నార్మలేనా? ఈ డౌట్ మీకు కూడా వచ్చే ఉంటుంది కదండి. నన్ను ఓపీలో ఎంతోమంది పేషెంట్స్ కొన్ని సంవత్సరాలుగా నాకు తెల్లబట్ట అవుతుంది మేడం, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంటారు. ఏ సందర్భాల్లో తెల్లబట్ట ఉండడం నార్మల్ అండ్ ఏ సందర్భాల్లో కాదు అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. వెజైనల్ డిశ్చార్జ్ అనేది మనకు పీరియడ్స్ లాగానే ఒక నార్మల్ ఫెనామినానే అండి. అంటే ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళలో మెచ్యూర్ అయిన తర్వాత, అంటే ప్యూబర్టీ తర్వాత మనం గమనిస్తుంటాము. ఈ డిశ్చార్జ్ వెజైనాని లోపల నుంచి క్లీన్ చేస్తూ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఇది నార్మల్ కండిషన్స్లో కొంచెం వాటరీగా లేదా మిల్కీ వైట్ కలర్లో ఉంటూ కొంచెం ఎలాస్టిక్గా కానీ కొంచెం స్టిక్కీ కానీ ఉంటుంది. ఇది పర్సన్ టు పర్సన్ కొంచెం స్మెల్ డిఫరెన్స్ ఉంటుందండి, కానీ ఫౌల్ స్మెల్లింగ్ అంటే దుర్వాసన మాత్రం ఏమీ ఉండదు. ఇది మీ సైకిల్ని బట్టి కొన్నిసార్లు ఎక్కువ తక్కువలు ఉంటుండొచ్చండి. అంటే మీకు పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందు కానీ, మీకు ఎగ్ రిలీజ్ అయ్యే టైం అంటే ఓవ్యులేషన్ టైంలో కానీ, లేదా సెక్షువల్ ఎగ్జైటేషన్ అప్పుడు, ప్రెగ్నెన్సీలో, డెలివరీ తర్వాత, లేదా హార్మోనల్ టాబ్లెట్స్ ఏమైనా వాడినప్పుడు దీనికి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటుండొచ్చండి. కానీ ఇదే వెజైనల్ డిశ్చార్జ్ ఒకవేళ పెరుగులాగా ముద్దలుగా ఉన్నా, ఎల్లో కలర్ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నా, నురగలాగా ఉన్నా, ఏదైనా చెడు వాసన వస్తున్నా, లేదా భార్యాభర్తలు కలిసినప్పుడు మంట కానీ, యూరిన్లో మంట కానీ, కింద మానం దగ్గర దురద కానీ ఉన్నప్పుడు ఇది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అప్పుడు ఖచ్చితంగా మీరు ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి తగిన ఎవాల్యుయేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.